నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. కుక్క కాటుకు గురయ్యే ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు పిల్లలపై ఎక్కువగా దాడి చేస్తున్నాయి. కొంతమంది తప్పించుకొని బయటపడుతుండగా మరికొందరు తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. మరికొందరు ఆసుపత్రుల పాలవుతున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది మాత్రం రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో ఓ 47 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రాణాలు కోల్పోగా అంతకుముందు కేరళలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో వ్యాక్సిన్ పనికి రావడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం రేబీస్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. కుక్కలతో పాటు పిల్లలు, గబ్బిలాల కాటు ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని, కాటు పడిన వెంటనే వైరస్ సెంట్రల్ నర్వస్ సిస్టంపై దాడి చేసి మెదడుకు చేరుతుంది. లక్షణాలు తేలికగా మొదలైనప్పటికీ క్రమంగా తీవ్రమవుతూ ప్రాణాంతకరంగా మారుతాయి. తక్షణమే చికిత్స, రేబీస్ ఇమ్యూన్ గ్లోబులిన్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వడం తప్పనిసరి. ఆలస్యం ప్రాణాపాయం కలిగిస్తుంది. అయితే కొన్నిసార్లు వైరస్ వేగంగా విస్తరించడం లేదా ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల వ్యాక్సిన్ ప్రభావం లేకపోవచ్చు. ఇంక్యుబేషన్ పీరియడ్ వారాల నుంచి నెలల వరకు ఉండడంతో కొన్ని కేసులు క్లిష్టంగా మారుతున్నాయి. కుక్క కాటు పడిన చోట దురద, జ్వరం, నీరసం, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, వీటిని చూసే భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పెంపుడు కుక్కలకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం, వీధి కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండడం, ప్రజల్లో రేబీస్ పట్ల అవగాహన కల్పించడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రేబీస్ చికిత్స చాలా అరుదుగా మాత్రమే విఫలమవుతుంది. అయినప్పటికీ ప్రతి కాటు తర్వాత తక్షణం సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారానే ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. సో చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.